ఓం శాంతి 25/11/1985 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. నిశ్చయ బుద్ధి కల విజయీ రత్నాల గుర్తులు. ఈరోజు బాప్దాద తమ నిశ్చయ బుద్ధి కల విజయీ రత్నాల మాలను చూస్తున్నారు. నేను నిశ్చయంలో, నమ్మకంలో పక్కాగా ఉన్నాను అని పిల్లలందరూ స్వయాన్ని భావిస్తూ ఉన్నారు. స్వయాన్ని నిశ్చయ బుద్ధి లేని వారిగా భావించేవారు అరుదుగా ఉంటారు. తండ్రి పైన నమ్మకం లేనివారు. నిశ్చయం ఉందా, నమ్మకం ఉందా అని ఎవరిని అడిగినా నిశ్చయం లేకుంటే బ్రహ్మకుమారి బ్రహ్మకుమారులుగా ఎలా అవుతాము అని అంటారు. నిశ్చయం ఉందా అనే ప్రశ్నకు అందరూ ఉంది అని అంటారు. అందరూ నిశ్చయ బుద్ధి కలవారే కూర్చున్నారు అని అంటారు కదా. అలా కాకపోతే నిశ్చయం కలుగుతోంది అని భావిస్తూ ఉన్నవారు చేతులెత్తండి. అందరూ నిశ్చయ బుద్ధి కలవారే, మంచిది. అందరికీ పక్కా నిశ్చయం ఉన్నట్లయితే విజయమాలలో నెంబర్ వారుగా ఎందుకున్నారు? నిశ్చయం విషయంలో అందరి జవాబు ఒక్కటే కదా. మరి నెంబర్ వారుగా ఎందుకున్నారు? అష్టరత్నాలు ఎక్కడ, 100 రత్నాలు ఎక్కడ, మరియు 16,000 ఎక్కడ? ఇందుకు కారణం ఏంటి? అష్టదేవుల పూజ మహిమ మరియు 16,000 మాలకు గల పూజ మహిమలో ఎంతటి తేడా ఉంది? తండ్రి ఒక్కరే మరియు ఒక్కరికి చెందిన వారమే అన్న నిశ్చయం ఉంది. అయితే తేడా ఎందుకు? నిశ్చయ బుద్ధిలో పర్సెంటేజ్ ఉంటుందా? దేనిపైనైనా నమ్మకం ఉంటుంది, లేదు అంటే లేదు. రెండిట్లో ఒకటే ఉంటుంది. నిశ్చయ బుద్ధిలో ఉండదు కదా పర్సెంటేజ్. నిశ్చయంలో పర్సెంటేజ్ ఉన్నట్లయితే దాని నిశ్చయము అని అంటారా? అష్టరత్నాలను నిశ్చయ బుద్ధి కలవారు అని, అలాగే 16,000 మందిని కూడా నిశ్చయ బుద్ధి కలవారు అని అంటారు కదా. నిశ్చయ బుద్ధి కలవారి గుర్తు విజయం. అందుకే నిశ్చయ బుద్ధి విజయంతి అన్న గాయనం ఉంది. కావున నిశ్చయము అనగా విజయం ఉండనే ఉంది. ఒకసారి విజయము, మరొకసారి విజయము లేకపోవడము అనేది జరగదు. పరిస్థితులు ఎలా ఉన్నా నిశ్చయ బుద్ధి కల పిల్లలు పరిస్థితులలో తమ స్వస్థితి శక్తితో సదా విజయులుగా అనుభవం చేస్తారు. ఎవరైతే విజయీ రత్నాలుగా అనగా విజయమాలలో మణులుగా అయిపోయారో, కంఠహారంగా అయిపోయారో వారికి మాయతో ఎప్పుడూ ఓటమి జరగదు. ప్రపంచంలోని వారు కానీ, లేక బ్రాహ్మణ పరివారంలోని సంబంధ సంపర్కాలలోని వారు కానీ వేరుగా భావించిన, వీరు ఓడిపోయారు అని భావించిన అది ఓటమి కాదు, విజయమే. ఎందుకంటే అక్కడక్కడ చూసేవారు లేక చేసేవారు ఆపార్థం చేసుకోవచ్చు కూడా. నమ్ర చిత్తులుగా, వినయంగా, నిర్మాణ చిత్తులుగా, లేక ప్రతి విషయానికి హాజీ అలాగే చేస్తాను అనే పాఠాన్ని చదువుకొని ఆత్మల పట్ల అప్పుడప్పుడు ఆపార్థం చేసుకున్న కారణంగా వారి ఓటమి జరగవచ్చు. కానీ ఇతరులకు రూపము ఓటమిగా కనిపించిన నిజానికి అందులో విజయమే ఉంది. కేవలం ఆ సమయంలో ఇతరులు అనడం వల్ల లేక వాయుమండలం కారణంగా స్వయం నిశ్చయ బుద్ధి నుండి మారి సంశయ రూపంగా మీరు కారాదు. ఇది ఓటమా లేక విజయమా అని సంశయము రాకూడదు. ఈ సంశయం ఉంచుకోకుండా తమ నిశ్చయంలో పక్కాగా ఉండాలి. ఎవరినైతే నేడు ఇతరులు ఓటమి అని అంటారో వారే రేపు ఓహో ఓహో అని పుష్పాలు మీ పైన చల్లుతారు. విజయీ ఆత్మలకు ఎప్పుడూ తమ మనస్సులో తమ కర్మల పట్ల సందిగ్ధావస్థ ఉండదు. నేను రైటా రాంగా అని ఇతరులు అనడం వేరే విషయం. ఇతరులు కొందరు రైట్ అంటారు, కొందరు రాంగ్ అని అంటారు. కానీ నేను విజయీ ఆత్మను అని తమ మనస్సు నిశ్చయ బుద్ధి కలదిగా ఉండాలి. తండ్రి పైన నిశ్చయంతో పాటు స్వయం పైన కూడా నిశ్చయం ఉండాలి. నిశ్చయ బుద్ధి అనగా విజయీల మనస్సు అనగా సంకల్ప శక్తి సదా స్వచ్ఛంగా ఉన్న కారణంగా స్వయం పట్ల లేక ఇతరుల పట్ల అవునా లేక కాదా అన్న నిర్ణయం సహజంగా మరియు సత్యంగా స్పష్టంగా ఉంటుంది.
కావున ఏమో తెలియదు అనే సందిగ్ధ స్థితి ఉండదు. సత్యమైన నిర్ణయం ఉన్న కారణంగా మనస్సులో కొద్దిగా కూడా సంశయం ఉండదు. సదా ఆనందం ఉంటుంది. సంతోషం యొక్క అల ఉంటుంది. ఇదే నిశ్చయ బుద్ధి విజయి రత్నాల గుర్తు. పరిస్థితులు అగ్ని సమానంగా ఉన్నా వారి కొరకు ఆ అగ్ని పరీక్ష విజయ సంతోషాన్ని అనుభవం చేయిస్తుంది. ఎందుకంటే పరీక్షలో వారు విజయులుగా అయిపోతారు కదా. ఇప్పుడు కూడా లౌకిక రీతిలో ఏ విషయంలోనైనా విజయం లభిస్తే ఆ సంతోషాన్ని జరుపుకునేందుకు నవ్వుతూ నాట్యం చేస్తూ చప్పట్లు కొడుతూ ఉంటారు. ఇది సంతోషానికి గుర్తు. నిశ్చయ బుద్ధి కలవారు ఎప్పుడు ఏ కార్యంలోనూ స్వయాన్ని ఒంటరిగా అనుభవం చెయ్యరు. అందరూ ఒకవైపు, నేను ఒంటరిగా ఇంకొక వైపు ఉన్నాను అని భయపడరు. మెజారిటీ వేరే వైపు ఉన్న విజయ రత్నము కేవలం ఒక్కరే ఒకవైపు ఉన్న స్వయాన్ని ఒంటరిగా కాక తండ్రి నా జతలో ఉన్నారు. కావున తండ్రి ముందు అక్షోణీలు అంటే లెక్కలేనంత మంది కూడా నాకు లెక్కే లేదు అని భావిస్తారు. తండ్రి ఒక్కరు చాలు అని. ఎక్కడైతే తండ్రి ఉంటారో అక్కడ మొత్తం ప్రపంచమంతా ఆ తండ్రిలోనే ఉంది. బీజం ఉన్నట్లయితే అందులో వృక్షం ఉన్నట్లే. నిశ్చయ బుద్ధి విజయీ ఆత్మలు సదా స్వయాన్ని తండ్రి ఆధారము క్రింద ఉన్నాము అని అనుభవం చేస్తారు. ఆధారాన్నిచ్చే దాత నా తోడుగా ఉన్నారు అని సహజంగా అనుభవం చేస్తారు. సమస్య వచ్చినప్పుడు బాబా మీరు నాతో ఉన్నారు కదా, మీరే సహాయకులు కదా, ఇప్పుడు ఇక మీరే ఉన్నారు అని అనడం కాదు. వారు అవసరాన్ని బట్టి ఆధారం తీసుకోరు. మీరు ఉన్నారు కదా అని అంటారు. ఉన్నారు కదా అని అంటున్నారు అంటే దాని అర్థం ఏంటి? అందులో నిశ్చయం ఉందా? మీరే ఆధారము అని తండ్రికి కూడా గుర్తు చేస్తూ ఉన్నారు అని అర్థం. నిశ్చయ బుద్ధి కలవారు ఎప్పుడు ఇటువంటి సంకల్పం కూడా చేయలేరు. వారి మనస్సులో కొద్దిగా కూడా నిరాధారత లేక ఒంటరితనం సంకల్ప మాత్రంగా కూడా అనుభవం కాదు. నిశ్చయ బుద్ధి కలవారు విజయులుగా ఉన్న కారణంగా సదా సంతోషంతో నాట్యం చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఉదాసీనత లేక అల్పకాలిక హద్దు వైరాగ్యపు అలలలోకి కూడా వారు రారు. అనేక సార్లు మాయతో తీవ్రమైన యుద్ధం జరిగినప్పుడు అల్పకాలికమైన వైరాగ్యం కూడా కలుగుతుంది. కానీ అది హద్దులోని అల్పకాలికమైన వైరాగ్యంగా ఉంటుంది. అది సదాకాలికమైన బేహద్దు వైరాగ్యంగా ఉండదు. ఏదో తప్పనిసరి పరిస్థితులలో వైరాగ్య వృత్తి ఉత్పన్నం అవుతుంది. అందువలన ఆ సమయంలో దీనికంటే దీనిని వదిలేయడమే మంచిది, నాకు వైరాగ్యం వచ్చేసింది, సేవను కూడా వదిలేయాలి, ఇది కూడా వదిలేయాలి, ఇలాగ భావిస్తారు. వైరాగ్యం కలుగుతుంది కానీ అది బేహద్ అనంతమైన వైరాగ్యము కాదు. విజయీ రత్నాలు సదా ఓటమిలో కూడా విజయాన్ని, విజయంలో కూడా విజయాన్ని అనుభవం చేసుకుంటారు. హద్దులోని కొద్దిగా వైరాగ్యాన్ని ప్రక్కకు తప్పుకోవడం అని అంటారు. పేరుకు వైరాగ్యం అని అంటారు కానీ నిజానికి ప్రక్కకు తప్పుకుంటూ ఉన్నారు. కావున విజయీ రత్నాలు ఏ కార్యంతో కానీ, సమస్యతో కానీ, వ్యక్తుల నుండి కానీ ప్రక్కకు తప్పుకోరు. కానీ అన్ని పనులు చేస్తూ, ఎదుర్కొంటూ, సహయోగులుగా అవుతూ బేహద్దు వైరాగ్య వృత్తిలో ఉంటారు. అది సదాకాలికమైనది. నిశ్చయ బుద్ధి కల విజయులు ఎప్పుడూ తమ విజయాన్ని వర్ణించుకోరు. ఇతరులకు ఫిర్యాదు చెయ్యరు. చూడండి నేను రైటే కదా అని ఫిర్యాదు చేయడం లేక వర్ణన చేయడం ఖాళీతనానికి గుర్తు. ఖాళీగా ఉన్న వస్తువు ఎక్కువగా ఎగురుతుంది, కదులుతుంది కదా. ఎంత నిండుగా ఉంటుందో అంత కదలకుండా ఉంటుంది. విజయీలు సదా ఇతరుల ధైర్యాన్ని కూడా పెంచుతారు. తక్కువగా చూపించే ప్రయత్నం చేయరు. ఎందుకంటే విజయీ రత్నాలు తండ్రి సమానం, మాస్టర్, ఆధార దాతలు. క్రింద నుండి పైకి ఎత్తేవారు. నిశ్చయ బుద్ధి కలవారు వ్యర్థం నుండి సదా దూరంగా ఉంటారు. అవి వ్యర్థ సంకల్పాలు కావచ్చు, మాటలు కావచ్చు, కర్మలు కావచ్చు. వ్యర్థం నుండి అతీతంగా ఉంటారు అనగా విజయులుగా ఉంటారు. వ్యర్థము కారణంగానే ఒకసారి గెలుపు, మరొకసారి ఓటమి లభిస్తుంది. వ్యర్థం సమాప్తమైతే ఓటమి సమాప్తం అవుతుంది.
వ్యర్థం సమాప్తమవ్వడము విజయీ రత్నాల గుర్తు. నిశ్చయ బుద్ధి విజయీ రత్నాల గుర్తుల అనుభవం అవుతున్నాయా అని ఇప్పుడు చెక్ చేసుకోండి. నిశ్చయ బుద్ధి కలవారిగానే ఉన్నారు, సత్యమే చెప్తున్నారు అని వినిపించాం కదా. కానీ నిశ్చయ బుద్ధిగా అవ్వడంలో ఒకటేమో తెలుసుకోవడం వరకు, ఒప్పుకోవడం వరకు, రెండవది నడుచుకోవడం వరకు. భగవంతుడు లభించారు, భగవంతుడికి చెందిన వారిగా అయిపోయాము అని అయితే అందరూ భావిస్తారు. ఒప్పుకోవడం లేక తెలుసుకోవడం ఒక్కటే, కానీ అలా నడుచుకోవడంలో నెంబర్ వారుగా అయిపోతారు. తెలుసుకుంటారు, ఇది సరైనదేనని ఒప్పుకుంటారు. కానీ మూడవ స్థితి అంగీకరించి తెలుసుకొని ఆ విధంగా నడుచుకోవడం. ఇప్పుడు ఇంట్లో మన నాన్న మన అమ్మ అని తెలుసు, నిశ్చయం ఉంది, ఎప్పటికీ నిశ్చయంలో సంశయమే రాదు. ప్రతి విషయంలో అమ్మ నాన్న అంతే. అలా ఉండాలి బాబా పైన. ప్రతి అడుగులోనూ నిశ్చయంలో మరియు విజయంలో ప్రత్యక్షత గుర్తులు కనిపించాలి. ఇందులో తేడా ఉంది. అందుకే నెంబర్ వారుగా అయిపోయారు. నెంబర్ వారీగా ఎందుకు అయిపోయారో అర్థం చేసుకున్నారా? దీనిని నిర్మోహులుగా అవ్వడము అని అంటారు. నిర్మోహులుగా అయ్యే పరిభాష చాలా గుహ్యమైనది. దాన్ని ఇంకెప్పుడైనా వినిపిద్దాం. నిశ్చయ బుద్ధి నిర్మోహులుగా అయ్యేందుకు నిచ్చెన వంటిది. మంచిది. ఈరోజు వేరే గ్రూపు వారు వచ్చారు. ఇంట్లోని పిల్లలే ఇంటికి యజమానులు కనుక ఈ ఇంటి యజమానులు తమ ఇంటికి వచ్చారు అని అంటాం కదా. ఇంటికి వచ్చారా లేక ఇంటి నుండి వచ్చారా? ఒకవేళ మీరు నివసించే దానిని మీ ఇల్లుగా భావించినట్లయితే మమకారం అటువైపుకు వెళ్తుంది. కానీ అది అల్పకాలికమైన సేవా స్థానం. ఇల్లు అయితే అందరిది మధువనమే. ఆత్మల సంబంధంతో చూస్తే ఇల్లు అంటే ఆత్మలది పరంధామం. బ్రాహ్మణుల సంబంధంతో చూస్తే మధువనమే ఇల్లు. హెడ్ ఆఫీస్ మౌంట్ ఆబు అని అన్నప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారో అదేమవుతుంది? అది మీ ఆఫీసే కదా. కావుననే దీనిని హెడ్ ఆఫీస్ అని అంటారు. కావున మీ ఇంటి నుండి రాలేదు, మీ ఇంట్లోకి వచ్చారు. ఆఫీస్ నుండి ఎప్పుడైనా ఎవరినైనా మార్చవచ్చు, కానీ ఇంటి నుండి మార్చలేరు. ఆఫీస్ అయితే మార్చవచ్చు. ఇల్లుగా భావించినట్లయితే నాది అనేది వస్తుంది. సెంటర్ను కూడా ఇల్లుగా చేసేసుకుంటారు. కావున నాది అనేది వస్తుంది. దాన్ని కేవలము సెంటర్గా సేవా స్థానంగా భావించినట్లయితే నాది అనేది ఉండదు. అది ఇల్లుగా అయిపోతే, విశ్రాంతి స్థానంగా అయిపోతే నాది అనేది ఉంటుంది. కావున మీరు మీ ఇంటి నుండి వచ్చారు. మన ఇల్లు దాత యొక్క ఇల్లు అన్న నానుడి ఏదైతే ఉందో అది ఏ స్థానానికి సంబంధించిన గాయనం? నిజమైన దాత ద్వారము మన ఇల్లు మధువనమే కదా. మీ ఇంట్లోకి అనగా దాత ఇంట్లోకి వచ్చారు. ఇల్లు అనండి, ద్వారం అనండి, విషయం ఒక్కటే. ఇంట్లోకి వచ్చారు, వస్తూనే విశ్రాంతి లభిస్తుంది కదా. మనస్సుకు విశ్రాంతి, తనువుకు కూడా విశ్రాంతి, ధనానికి విశ్రాంతి లభిస్తుంది. ఇక్కడికి వచ్చాక ధనం సంపాదించేందుకు వెళ్ళే పని ఉండదు. తినే ముందు వంట వండడం నుండి కూడా విశ్రాంతి. పళ్ళెంలో తయారైన భోజనం రెడీగా లభిస్తుంది. ఇక్కడైతే దేవతా మూర్తులుగా అవుతారు. దేవతల మందిరంలో గంటలు మ్రోగిస్తారు కదా. తనను లేపాలి అన్నా, పడుకోబెట్టాలి అన్నా గంటలు మ్రోగుతాయి. నివేదన జరిపినప్పుడు కూడా గంటలు మ్రోగిస్తారు. అలా మీకోసం కూడా గంట మ్రోగుతుంది కదా. ఈ రోజుల్లో ఫ్యాషనబుల్గా ఉన్నారు కనుక ఆ రికార్డు మ్రోగిస్తూ ఉన్నారు. మీరు రికార్డు వింటూ పడుకుంటున్నారు, మళ్ళీ రికార్డుతో లేస్తారు. కావున ఠాకూరుగా అయిపోయినట్లే. ఇక్కడదే మళ్ళీ భక్తి మార్గంలో కాపీ చేస్తారు. ఇక్కడ కూడా 3-4 సార్లు భోగ్ పెడతారు. చైతన్యమైన ఠాకూర్లకు 4 గంటల నుండే భోగ్ పెట్టడం మొదలవుతుంది. అమృత వేళ నుండే భోగ్ ప్రారంభమవుతుంది. చైతన్య స్వరూపంలో భగవంతుడి పిల్లలకు సేవ చేస్తున్నారు. భగవంతుడి సేవనైతే అందరూ చేస్తారు, కానీ ఇక్కడ భగవంతుడే సేవ చేస్తారు. ఎవరి సేవ చేస్తారు? చైతన్య మూర్తులకు. మీకు అక్కడ జడమూర్తులు విగ్రహాలు, మీరు చైతన్యమూర్తులు. నిశ్చయం సదా సంతోషంలో ఊయల లూపుతూ ఉంటుంది. అర్థమైందా? అన్ని జోన్ల వారు ప్రియమైన వారే. ఏ జోన్ వారు వచ్చినా వారు అపురూపమైన వారే. మీరందరూ ప్రియమైన వారే, కానీ
కేవలము తండ్రికి ప్రియమైన వారిగా అవ్వండి. మాయకు ప్రియమైన వారిగా అయితే ఎన్నో గారాబాలకు వెళ్తారు. ఇక్కడికి వచ్చిన మీరంతా భాగ్యవంతులు. భగవంతుడి వద్దకు వచ్చారు, మంచిది. సదా ప్రతి సంకల్పంలో నిశ్చయ బుద్ధి విజయీ రత్నాలకు సదా భగవంతుడు మరియు భాగ్యం యొక్క స్మృతి స్వరూపులైన ఆత్మలకు సదా ఓటమి మరియు గెలుపు రెండింటిలోనూ విజయాన్ని అనుభవం చేసుకునే వారికి సదా ఆధారమును అనగా సహయోగమునిచ్చే మాస్టర్ ఆధారదాతలైన ఆత్మలకు సదా స్వయాన్ని తండ్రి తోడును అనుభవం చేసుకునే శ్రేష్ఠాత్మలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. పార్టీలతో అవ్యక్త బాప్దాదా మిలనం. ఫస్ట్ గ్రూప్తో అందరూ ఒకే లగన్లో మగ్నమై ఉండే శ్రేష్ఠాత్మలేనా? సాధారణమైన వారైతే కారు కదా. సదా శ్రేష్ఠాత్మలు. ఏ కర్మ చేసినది శ్రేష్టంగానే ఉంటుంది. జన్మయే శ్రేష్టంగా ఉన్నప్పుడు కర్మ సాధారణంగా ఎలా ఉండగలదు? జన్మ మారినప్పుడు కర్మ కూడా మారుతుంది. నామ రూప దేశ కర్మలన్నీ మారిపోతాయి. కావున సదా క్రొత్త జన్మ మరియు క్రొత్త జన్మల నవీనతతో ఉత్సాహ ఉల్లాసాలలో ఉంటారు. అప్పుడప్పుడు ఉత్సాహ ఉల్లాసాలలో ఉండేవారికి రాజ్యం కూడా అప్పుడప్పుడు మాత్రమే లభిస్తుంది. నిమిత్తంగా ఉన్న ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారికి నిమిత్తంగా అయినందుకు ఫలం లభిస్తూ ఉంటుంది. ఆ ఫలాన్ని భుజించే ఆత్మలు శక్తిశాలిగా ఉంటారు. ఇది ప్రత్యక్ష ఫలం, శ్రేష్ఠ యుగానికి ఫలం. ఈ ఫలమును భుజించేవారు సదా శక్తిశాలిగా ఉంటారు. ఇటువంటి శక్తిశాలి ఆత్మలు పరిస్థితులపై సహజంగానే విజయాన్ని పొందుతారు. పరిస్థితులు క్రింద ఉంటాయి, వీరు పైన ఉంటారు. ఉదాహరణకు శ్రీకృష్ణుడు సర్పమును కూడా జయించినట్లుగా చూపిస్తారు. దాని తలపై పాదం మోపి నాట్యం చేసినట్లుగా చూపిస్తారు. కావున ఇది మీ చిత్రమే. ఎంత విషపూరితమైన సర్పమైన వికారాలనైనా మీరు దానిపై కూడా విజయం పొంది నాట్యం చేసేవారు. ఈ శ్రేష్ఠ శక్తిశాలి స్మృతియే అందరినీ సమర్థులుగా చేసేస్తుంది. అంతేకాక ఎక్కడైతే సమర్థత ఉంటుందో అక్కడ వ్యర్థం సమాప్తమైపోతుంది. సమర్థుడైన తండ్రి తోడుగా ఉన్నారు. ఇదే స్మృతి యొక్క వరదానం ద్వారా సదా ముందుకు సాగుతూ ఉండండి. సెకండ్ గ్రూప్తో అందరూ అమరుడైన తండ్రి యొక్క అమరులైన ఆత్మలే కదా. అమరులుగా అయిపోయారు. శరీరాలను వదిలినా అమరులే. ఎందుకంటే భాగ్యాన్ని తయారు చేసుకొని అక్కడికి వెళ్తారు. ఖాళీ చేతులతో వెళ్ళరు. కావున మరణించడం కాదు, నిండుగా అయ్యి వెళ్ళడం. మరణించడము అనగా ఖాళీ చేతులతో వెళ్ళడం. నిండుగా అయ్యి వెళ్ళడం అనగా వస్త్రాన్ని, శరీరం అనే వస్త్రాన్ని మార్చుకోవడం. కావున మీరు అమరులుగా అయిపోయారు కదా. అమర్ భవ అన్న వరదానం లభించింది. ఇందులో మృత్యువుకు వశీభూతులు అవ్వరు. వెళ్ళాలి మళ్ళీ రావాలి అని కూడా తెలుసు. అందుకే మీరు అమరులు. అమర్ కథను వింటూ వింటూ అమరులుగా అయిపోయారు. ప్రతిరోజు ప్రేమతో కథను వింటారు కదా. తండ్రి అమర్ కథను వినిపించి అమర్ భవ అని వరదానాన్ని ఇస్తారు. ఇప్పుడిక మేము అమరులుగా అయిపోయాము, సంపన్నంగా అయిపోయాము అన్న సంతోషంలోనే సదా ఉండండి. ఖాళీగా ఉండే వారం ఇప్పుడు నిండుగా అయిపోయాం. ఎంత నిండుగా అయిపోయారు అంటే ఇక అనేక జన్మల వరకు ఖాళీగా అవ్వరు. థర్డ్ గ్రూప్తో అందరూ స్మృతి యాత్రలో ముందుకు వెళ్తున్నారు కదా. ఈ ఆధ్యాత్మిక యాత్ర సదా సుఖము కలిగించేదిగా అనుభవం చేయిస్తుంది. ఈ యాత్ర ద్వారా సదా కొరకు సర్వయాత్రలు పూర్తి అవుతాయి. ఇక ఏ యాత్రకు వెళ్ళరు. ఆత్మిక యాత్రను చేసినట్లయితే ఇక అన్ని యాత్రలు పూర్తయిపోతాయి. ఇంకా ఏ యాత్రను చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇది మహోన్నతమైన యాత్ర కదా. ఈ మహోన్నతమైన యాత్రలో అన్ని యాత్రలు ఇమిడి ఉన్నాయి. ఇంతకుముందు యాత్రలలో అటు ఇటు అంతా భ్రమించేవారు. ఇప్పుడు ఇక ఆత్మిక యాత్ర ద్వారా గమ్యం వరకు చేరుకున్నారు. ఇప్పుడు మనస్సుకు కూడా స్థిరమైన స్థానం లభించింది. శరీరానికి కూడా స్థానం లభించింది. ఒకే యాత్ర ద్వారా అనేక రకాల భ్రమించడం సమాప్తమైపోయింది.
కావున సదా ఆత్మిక యాత్రికులము అన్న స్మృతిలో ఉండండి. దీని ద్వారా సదా అతీతంగా ఉంటారు, భిన్నంగా ఉంటారు, నిర్మోహులుగా ఉంటారు. ఎవరిపైన మోహం ఉండదు. యాత్రికులకు ఎవరిపైన మోహం ఉండదు. ఇటువంటి స్థితి సదా ఉండాలి. వీడ్కోలు సమయంలో బాప్దాదా దేశ విదేశాలలోని పిల్లలందరినీ చూసి సంతోషిస్తున్నారు. ఎందుకంటే అందరూ సహయోగి పిల్లలు. సహయోగి పిల్లలను బాప్దాదా సదా హృదయ సింహాసన అధికారులుగా భావిస్తూ స్మృతి చేస్తున్నారు. నిశ్చయ బుద్ధి కల ఆత్మలందరూ బాప్దాదాకు ప్రియమైన వారే. ఎందుకంటే అందరూ కంఠహారంగా అయిపోయారు. మంచిది. పిల్లలందరూ సేవలో బాగా వృద్ధిని ప్రాప్తి చేస్తూ ఉన్నారు. బాగుంది. ఓం శాంతి.